హాయ్! ఇది మామూలు రసం కాదండోయ్! తమిళనాడు స్టైల్ థిక్ టమాటో రసం రుబ్బి పోసేదండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లో వెల్లుల్లిపాయలు, టమాటో, జీలకర్ర, మిరియాలు తీసుకొని కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. మనకి కొంచెం స్పైసీగా కావాలంటే మిరియాలు, వెల్లుల్లిని ఎక్కువ వేసుకోవచ్చు. ఇంకొక గిన్నెలో కొంచెం చింతపండు తీసుకొని వాటర్ పోసి, సాల్టు మన ఛానల్‌లో ఉంది చూడండి సాంబార్ పౌడరు అదొక టేబుల్ స్పూను, కొంచెము టమాటో, కొంచెం వెల్లుల్లి వేసి తగినంత వాటర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీంట్లోనే మనం రుబ్బి పోసాం కదా! రుబ్బి పెట్టుకున్న టమాటో జ్యూస్‌ని గూడా వేసి, కొంచెం పసుపు వేసి, మూత పెట్టి ఒక 10 మినిట్స్ సైడ్‌లో పెట్టుకోవాలి. ఇప్పుడు మూతను ఓపెన్ చేసి, ఆ చింతపండు జ్యూస్ ఉంది కదా! దాన్ని చేత్తో బాగా మ్యాష్ చేయాలండి. టమాటాలు కూడా మ్యాష్ అయితే టేస్ట్ చాలా బావుంటుంది. స్టవ్ పైన పెట్టి ఒక 10 మినిట్స్ పొంగనివ్వాలి. జలుబు, గొంతు నొప్పి ఉన్నప్పుడు వేడి వేడి రుబ్బి పోసిన టమాటో రసం కంటే మంచిది ఇంకేది లేదు. ఇంట్లో ఏ వెజిటబుల్ ఉన్నా లేకపోయినా కూడా ఈ తిక్కు రసం చేస్తే చాలు అన్నం మొత్తం లాగించేస్తారు. ఇంకా రసమును అడిగి మరీ తాగుతారు కూడా. ఒకసారి ట్రై చేసి కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఈజీ రెసిపీసు, వెరైటీ రెసిపీసు, బ్యూటీ టిప్సు, డిజైనర్ బ్లౌజ్ స్టిచ్చింగ్సు, స్టిచ్చింగ్ టిప్సు, వైరల్ హ్యాక్స్ కావాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. లైక్స్ చేస్తున్నారు. థ్యాంక్స్. అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇప్పుడు దీంట్లో పోపు పెట్టి కొంచెం కొత్తిమీర, కరివేపాకు చల్లితే ఒక 2 మినిట్స్‌లో 2 పొంగులొచ్చిందంటే చాలండి. ఇంగువ వేశామంటే స్మెల్ అద్దిరిపోతుంది. మన రసం రెడీ. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఎక్కువ వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తానండి. చూడండి నోరూరిపోతుంది. జలుబుకి, గొంతు నొప్పికి చాలా మంచిదండి ఈ రసము. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్‌గా అన్నం మొత్తం లాగించేస్తారు.